నమస్తే. తెలంగాణ గడ్డపై రాజకీయం ఎప్పుడూ కూడా సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. కానీ అధికారం మారగానే పాలకుల నైజం మారుతుందని ఈ కొన్ని నెలల కాలమే నిరూపించింది. ఒకనాడు తెలంగాణ వరప్రదాయిని అని కొనియాడబడిన ప్రాజెక్టు పాలకులు మారగానే మాయాజాలంగా మారిపోయింది. అవినీతి కుంభకోణం అని ముద్రపడింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరి అహంకారాన్ని అణచాలన్నా, మరొకరి తపస్సును నిరూపించాలి అనన్నా ప్రకృతి ఒక్కసారిగా తిరగబడాల్సిందే. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి చేసిన విష ప్రచారం ఏమైంది? అపర భగీరథుడు కేసీఆర్ విజయం ఎలా ఖరారైంది అనేది మన ప్రత్యేక విశ్లేషణలో చూద్దాం ఈరోజు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మొదటి రోజు నుంచే రేవంత్ రెడ్డి జపించిన ఏకైక మంత్రం కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్. ప్రాజెక్టును ఎలా కాపాడాలో ఆలోచించడం మానేసేసి అందులో ఎన్ని తప్పులున్నాయో వెతకడానికే సమయం కేటాయించారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కొన్ని పెట్టగోడలు కుంగితే దాన్ని సాకుగా చూపించి మొత్తం ప్రాజెక్టునే పనికిరానిదిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. విదేశీ నిపుణులు, విచారణ కమిషన్లు అంటూ కాలయాపన చేశారు తప్పించి చుక్క నీరు పంపింగ్ చేయడానికి మనసు రాలేదు. కేసీఆర్ని రాజకీయంగా దెబ్బతీయాలనే ఆశలో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టారనే విమర్శలు ఇక్కడ స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయితే నెలలు గడిచాయి. రేవంత్ రెడ్డి దృష్టి అంతా విచారణలు, కేసీఆర్ని జైలుకి పంపించడం మీదనే ఉంది. కానీ ప్రకృతి ఎవరి కోసమో ఆగదు కదా. గతంలో కేసీఆర్ హయాంలో ఎండాకాలంలో కూడా పచ్చగా కళకళలాడిన తెలంగాణ పొలాలు రేవంత్ పాలనలో ఎడారిని తలపిస్తున్నాయి. రైతులు రోడ్డెక్కి మొరపెట్టుకుంటున్నారు. సారు, మాకు విచారణలు వద్దు, మా గొంతు తడిపే నీళ్లు కావాలి అని వేడుకున్నారు. అయినా ప్రభుత్వం ఎక్కడా వినిపించుకోలేదు. ఆ ప్రాజెక్టు కట్టడమే తప్పు, అందులో నీళ్లు రావు అంటూ పాత పాటే పాడారు. కానీ తెర వెనుక ఇంజనీర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. సార్, మోటార్లు ఆన్ చేయకపోతే తెలంగాణ ఎడారి కావడం ఖాయం అని. చివరకు కాలం సమాధానం చెప్పింది. వర్షాకాలం ముంచుకొచ్చింది. గోదావరి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలు భయం పట్టుకుంది. ఇన్నాళ్ళు పనికిరాని ప్రాజెక్టు అన్న నోటితోనే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనులు అని ఆదేశించాల్సిన దుస్థితి. మీడియా కెమెరాల ముందు మొహం చాటేస్తూనే రాత్రికి రాత్రే కాన్వాయ్లు కాళేశ్వరం వైపు పరుగులు తీశాయి. మేడిగడ్డ వద్ద నిలబడి చూస్తుంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ చెప్పిన మాటలు గుర్తొచ్చే ఉంటాయి. నేను కట్టింది ఇటుకల కోట కాదు, తెలంగాణ తలరాత మార్చే నీటి కోట అని. పంతం కోసం ప్రాజెక్టును పక్కన పెట్టినందుకు ప్రకృతి రేవంత్కు గట్టి పాఠమే నేర్పించింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక్కటి మాత్రం స్పష్టమవుతోంది. రాజకీయాల కోసం ప్రాజెక్టులను బలి చేస్తే నష్టపోయేది ప్రజలే. కాళేశ్వరం కూలిపోయింది అని ప్రచారం చేసిన చోటే ఇప్పుడు అదే కాళేశ్వరం తెలంగాణను కాపాడుతోంది. కేసీఆర్ వేసిన పునాదులు ఎంత బలమైనవో ఈ వరదలు నిరూపించాయి. తప్పులుంటే సరిదిద్దాలి, కానీ మొత్తం వ్యవస్థనే రద్దు చేయాలి అని అనుకోవడం పాలకుల అజ్ఞానానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా చివరికి అపర భగీరథుడి కష్టమే ఇక్కడ గెలిచింది. తెలంగాణ గుండె చప్పుడు కాళేశ్వరం అని ప్రకృతి సాక్షిగా నిరూపితమైంది. అహంకారం ఎప్పుడూ ఓడిపోతుంది, నిజాయితీ మాత్రం గెలుస్తూనే ఉంటుంది. రాజకీయ పంతాల కంటే ప్రజా ప్రయోజనాలే మిన్నా అని రేవంత్ సర్కార్ ఇప్పటికైనా గ్రహించాలి. కాళేశ్వరం చుక్క నీరు కూడా రాదు అన్నవాళ్లే ఇప్పుడు అదే నీటి కోసం ఎదురు చూడడం కాలం చేసిన వింత. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటే ప్రకృతి తిరగబడుతుంది అనేందుకు ఇది పక్కా నిదర్శనం. ఇది వాటి మన స్పెషల్ వీడియో.